పంచభూత లింగాలు అంటే పంచభూతాలతో ఏర్పడిన లింగాలని అర్థం. జంబుకేశ్వరంలో జలలింగం, కాంబరంలో పృథ్వీలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, చిదంబరంలో ఆకాశలింగం. శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని అంటారు. ఇది వాయులింగం. పూర్వం బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించే క్రమంలో కైలాసాన్ని సృష్టిస్తున్నప్పుడు ఆయన చేతులు ఎందుకు వణుకుతాయంట. అప్పుడు అందులో కొంత భాగం పృథ్వీ మీద పడిపోతుంది, అంటే భూలోకంలో పడిపోతుంది. అదే ఈ కాళహస్తి. శ్రీ అనే సాలెపురుగు, కాల అంటే పాము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. 3 మూగ జీవాల పేరు మీద శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. పరమభక్తులు. స్థల పురాణం ప్రకారం దక్ష యజ్ఞంలో సతీదేవి తన ప్రాణాన్ని కోల్పోయినప్పుడు శివుడు సతీదేవి శరీరాన్ని తీసుకొని ప్రపంచమంతా తిరుగుతున్నప్పుడు లోక కళ్యాణం కోసం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేస్తాడు. ఆ ముక్కలన్నీ పృథ్వీలోకంలో చెల్లాచెదరుగా పడతాయి. వాటిని శివుడు శక్తిపీఠాలుగా మారుస్తాడు. ఆ భాగాలలో తల భాగం శ్రీకాళహస్తిలో పడుతుంది. తల జ్ఞానానికి ప్రతీక కాబట్టి జ్ఞానప్రసూనాంబగా పేరు పొందింది అమ్మవారు. అందుకే శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబగా శివుడు, పార్వతి ఉన్నారు. పూర్వం వాయుదేవుడు దక్షిణ కాశీలోని కర్పూర లింగాన్ని దీర్ఘకాలంగా పూజలు చేస్తాడు. వాయుదేవుని భక్తికి మెచ్చిన శివుడు 3 వరాలు ప్రసాదిస్తాడు. అప్పుడు వాయుదేవుడు విశ్వమంతా తనే ఉండాలని, ప్రతి జీవిలోనూ తనకు స్థానం ఉండాలని, తాను పూజించిన ఈ శివలింగానికి తన పేరు ఉండాలని కోరుకుంటాడు. అలాగే శివుడు వరాన్ని ప్రసాదిస్తాడు. అప్పటి నుంచి ఈ లింగం వాయులింగంగా మారింది. ఇంకో కథ ప్రకారం శివుడు తన ఊపిరిని పీలుస్తూ ఉంటాడు కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఇక్కడ వెలిగే దీపం ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. ఇంకొక దీపం స్థిరంగా ఉంటుంది. పైన ఉండే దీపం కదులుతుంది, కింద ఉండే దీపం స్థిరంగా ఉంటుంది. అంటే శివుడు ఊపిరి పీలుస్తున్నాడని అర్థం. శ్రీ అంటే సాలెపురుగు. సాలెపురుగు పూర్వజన్మల్లో ఊర్ధనవుడు అనే ఒక బ్రాహ్మణుడు బ్రహ్మచే శాపగ్రస్తుడై దక్షిణ కాశీ అయిన శ్రీకాళహస్తిలో ఒక బిల్వవనంలో మారేడు చెట్టు ఆకుల చాటున ఉంటాడు. ప్రతిరోజు అక్కడే వెలిసిన శివుణ్ణి పూజిస్తూ శివదర్శనం కోసం సాలెపురుగు రూపంలో ఎదురు చూస్తాడు. ఈ సాలెపురుగు ప్రతిరోజు స్వర్ణముఖి నదిలో స్నానం చేసి శివలింగం చుట్టూ లింగానికి ఎండకు తగలకుండా ఒక సాలెగూడును అల్లుతూ ఉంటుంది. ఆ భక్తికి మెచ్చిన శివుడు రాబోయే కాలంలో ఈ క్షేత్రాన్ని శ్రీ అనే అక్షరంతో ప్రారంభిస్తూ పిలుస్తారు అని వరాన్నిస్తాడు. కాల అంటే సర్పం. ఆ శివుని మెడలోని సర్పం కాలగమనంలో శివునిచే శాపగ్రస్తుడై భూలోకంలోని ఈ క్షేత్రంలో మారేడు వనంలో ఉంటూ నా సేవ చేసుకోమని అన్నాడు. ఆ క్షేత్రంలోని స్వర్ణముఖి నదిలో స్నానం చేసి మంచి విలువైన మణులను తెచ్చి శివలింగం చుట్టూ అలంకరించి పూజ చేస్తూ ఉంటుంది. హస్తి అంటే ఏనుగు. పూర్వం కైలాసంలో హస్తి అనే శివకింకరుడు ఉండేవాడు. ఈయన కైలాస ద్వారపాలకుడిగా ఉండేవాడు. ద్వారపాలకులు వద్దు అని దేవి పార్వతి చెప్పినా వినకుండా శివపార్వతులు ఏకాంతంలో ఉన్న సమయంలో వారికి కాపలా కాస్తాడు. అప్పుడు పార్వతీదేవి ఆగ్రహించి భూలోకంలో ఒక ఏనుగు రూపంలో జన్మించి దక్షిణ కైలాసంలోని పరమశివుని పూజించుమని చెప్పింది. ఇలా భూలోకంలో అడుగుపెట్టి శివలింగాన్ని పూజించేది ఏనుగు. ఇలా 3 జీవాలు ఒకదానికి తెలియకుండా మరొకటి శివలింగాన్ని పూజిస్తూ ఉన్నాయి. ఒకరోజు వాటికి అనుమానం వచ్చింది. అవి పెట్టే పూజ ద్రవ్యాలు తారుమారవుతూ ఉండటం గమనించాయి. అప్పుడు కాపలాగా ఉన్న పాము ఏనుగు వచ్చే శివలింగానికి పూజ చేసే సమయంలో కాపలాగా ఉంటూ ఆ ఏనుగు తొండంలోకి దూరి ఊపిరాడకుండా చేస్తుంది. ఏనుగు తన తొండాన్ని అక్కడే ఉన్న బండరాయికి బాదుకొని ఊపిరాడక చనిపోతుంది. ఆ చనిపోవడంలో పడిపోయినప్పుడు ఆ ఏనుగు కింద సాలెపురుగు ఉంటుంది. అప్పుడు అది కూడా మరణిస్తుంది. ఇలా 3 జీవులు ఒకేసారి మరణించి శివునిలో ఐక్యమవుతాయి. శివుడు ప్రత్యక్షమయ్యి ఆ జీవులకు ముక్తిని ప్రసాదిస్తాడు. అప్పటి నుంచి శివలింగం శ్రీకాళహస్తిగా పేరు పొందింది. లింగాన్ని పరిశీలించినట్లయితే లింగం కింది భాగంలో ఏనుగు దంతాలు, మధ్య భాగంలో సర్పము, వెనుక కింద భాగంలో సాలెపురుగు గూడు ఉంటుంది. ఈ శివలింగాన్ని ఎవరు తాకరు. చివరకు అర్చకులు కూడా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలకు కామెంట్ చేయండి.